గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం 13వ లైన్లో ఉన్న గిరిజన వసతి గృహంలో గిరిజన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వసతి గృహంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురై తమ సమస్యలను గిరిజన సమైక్య నాయకులకు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ వసతి గృహాన్ని సందర్శించారు. గుంటూరులోని ఏటీ అగ్రహారం 13లో ఉన్నటువంటి గిరిజన బాల వసతి గృహాన్ని ఈరోజు విద్యార్థులు ఎదురైనటువంటి సమస్యలపైన వారు చెప్పినటువంటి కొన్ని సమస్యలపైన ఈరోజు ఈ గిరిజన వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాటర్ ప్లాంట్ అంతా చెడిపోయి ఉంది. మరోపక్క అనేది మాకు కొన్ని సందేహాలు అనేది వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి తక్షణమే మేము ఈ వాటిని సస్పెండ్ చేసి యుద్ధ ప్రాతిపదికన మోటార్ బాగు చేయించి విద్యార్థులకి మంచిని అందించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము గిరిజన సభకి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా చేయకపోతే విద్యార్థులతో కలిసి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన సభకి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తా ఉందని చెప్పేసి కూటమి నాయకుల్ని అదేవిధంగా అధికారుల్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో ఉన్నటువంటి పౌష్టిక ఆహారం అందజేస్తామని చెప్పేసి పదే పదే చెప్తున్నప్పటికీ ఈ గిరిజన వసతి గృహాల్లో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ కోటేశ్వర గారు చాలా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందువల్లంటే నీళ్ల మోటార్ చెడిపోయి సుమారు 2-3 నెలలు వ్యవధి అయినప్పటికీ ఇంతవరకు నీళ్ల మోటారు బాగు చేయించలేదు. విద్యార్థులు సాల్ట్ వాటర్తో స్నానం చేయడం వల్ల వాళ్ళంతా దద్దుర్లు వచ్చి ఆరోగ్య పరిస్థితుల నుండి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏమో ఆర్ఓ ప్లాంట్లని మేము కడతామని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంతవరకు చెప్పేసి మున్ముందు కూడా ఇలాంటివి జరగకుండా సంబంధించినటువంటి శాఖ అధికారులు, జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి మీకు ఇదే సమయకి తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా కొన్ని వసతి గృహాల్లో కూడా అదే పరిస్థితి తలెత్తుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి రోజుల్లో ఆ విధంగా కనుక చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పేసి మీకు గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హాస్టల్ వార్డెన్ డౌన్ 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 హాస్టల్ వార్డెన్